నా స్క్రీన్ కనిపిస్తుంది గురుగారు. ఓకే. కనిపిస్తుంది గురుగారు. ఫస్ట్ సమ్ నోట్ చేసుకోండి. రోహిత్ వీడియో ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం గురుగారు చేస్తాను. గురుగారు ఫస్ట్ సమ్ కంప్లీట్ అయిపోయిందండి. చెప్తూ చెయ్యాలమ్మో. బయటకు చెప్పాలా అండి? చెప్పాలి. అంటే లేక ఇప్పుడు చెప్పమంటారా? చెప్పు. 8 plus 4 is bar 2. 4 plus bar 2. 2 plus 2 is 4. 4 plus 9 is bar 3. 3 plus 6 is 9. 9 plus 4 is bar 3. 3 plus 7 is 0. Bar 0. 0 plus 9 is 9. 9 plus 2 is bar 1. 1 in units place and 5 in tens place. 8 plus 5 is bar 3. 3 plus 3 is 6. 6 plus 1 is 7. 7 plus 8 is bar 5. 5 plus 5 is bar 0. 0 plus 6 is 6. 6 plus 3 is 9. 9 plus 4 is bar 3. 3 in units place and 4 bars 4 3 43. And then 6 plus 9 is bar 5. 5 plus 7 is bar 3. Sorry, bar 2. 2 plus 4 is 5. 5 plus 2 is 7. 7 plus 8 is bar 5. 7 plus 5 is bar. Sorry. 7 plus 8 is bar 5. 5 plus 3 is 8. 8 plus 5 is bar 3. 3 plus 6 is 9. So 9 in units place and 4 in this place. So 1 in units place. 5 plus 3 is 8. 4 plus 7 is 4 plus 7 is the end number we have to write here, which is 1, and 1 plus 5 is 6. So it will become 6181. Answer is 61. No, 6 కాదండి గురుగారు, 5 అవుతుంది. 5181. 5181. చెక్ చేయమ్మా ఆన్సర్ ఒకసారి. ఓకే, ఒకటి ఇక్కడ ప్రాబ్లం ఉంది. 1 minute. లాస్ట్ దాంట్లో ప్రాబ్లం ఉంది ఇక్కడ. 6 plus 9 is 7.
గురుగారు ఎందుకంటే నాకు ముందు నేను చేసుకున్నప్పుడు 51 వచ్చింది, ఇప్పుడు 57 వచ్చింది నాకు. ఫస్ట్ కాలమా, సెకండ్ కాలమా, థర్డ్ కాలమా? 6538 అది ఉంది కదండి ఫస్ట్ కాలం అంతా, అందులో 6 ఆ. ఎంత వచ్చింది ఇప్పుడు? ఫస్ట్ టైం అయితే 51 వచ్చిందండి, ఇప్పుడు 57 వచ్చింది నాకు. మరి ఏది కరెక్ట్? అది ఒకసారి చూస్తున్నానండి, మళ్ళీ చేస్తాను. 6 + 9 is bar 5, 5 + 7 is bar 2, 5 + 7 is bar 2, 2 + 4 is 6, 6 + 2 is 8, 8 + 8 is bar 6, 6 + 3 is 9, 9 + 5 is bar 4, 4 + 6 is bar 0. 1 2 3 4 5 6. ఇప్పుడు మళ్ళీ ఇంకో డిఫరెంట్ ఆన్సర్. గురుగారు ఇలా ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుందంటే నీ మైండ్ లోనే ఉంది, నీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది. గురుగారు ఒకసారి నేను మైండ్ లో చేస్తాను. రోహిత్ చేసావా ఈ సమ్ని? గురుగారు నేను కూడా చేస్తున్నాను, నాకు ఏదో కన్ఫ్యూజన్గా ఉంది ఫస్ట్. ఎందుకని ఇద్దరికి కన్ఫ్యూజన్ వస్తుంది? గురుగారు 50 అవుతుందండి నాకైతే ఇప్పుడు మళ్ళీ. సరే చెక్ చేయి ఏదవుతుందో కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మరి ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుందంటే అండి 8404 5481 వస్తుంది ఇప్పుడు. మరి చెక్ చేస్తావా? చేస్తానండి. ఓకే, ఇప్పుడు 6 + 4 + 2 ఉన్నది కదా, ఇప్పుడు మనం 4 + 2 7, అది 1 చేసేయచ్చు. 7 4 + 2 7 కాదు, 4 + 2 6, అప్పుడు ఇంకో 6 వస్తుంది కదా. 6 + 3, అప్పుడు ఇంకో 3 మిగులుతుంది, ఇక్కడ వస్తుంది. 9 ఆల్రెడీ ఉంది, మిగిలిన 9 ఆల్రెడీ ఉంది కాబట్టి అదే అది తీసేయాలి ఫస్ట్. ఇంకా 5 + 3 8 అవుతుంది, సో 8 వస్తుంది మనకి. నెక్స్ట్ 6 + 3 9, అది పక్కన పెట్టేయాలి. 7 మిగిలింది అదే. 5 + 4 9, 8 మిగిలింది అదే. నెక్స్ట్ 8 + 2 10 అవుతుంది. 6 + 2 8 చేసుకుంటే 2 8s ఉంటాయి. 8 నుంచి ఇంకో 1 తీసుకుంటే మిగిలేది 7, అప్పుడు 7. నెక్స్ట్ 9 ఆల్రెడీ ఉంది, 4 + 1 5, 7 + 2 9, 3 మిగిలింది. నెక్స్ట్ 9 ఆల్రెడీ ఉంది, 5 + 4 9, అప్పుడు ఏం లేదు కాబట్టి మొత్తం అంతా అయిపోతుంది 0. 6 + 8 నుంచి ఒక 3 తీసేస్తే ఇంకా 5 ఉంటుంది. 5 6 3 6 కి ఇచ్చేస్తే 9, అది కట్. ఇంకా 5 + 8 లో 5 కి ఇంకా 4 ఇచ్చేస్తే అప్పుడు అది కూడా 9 కట్, మిగిలేది 4. ఇదంతా దేనికి? 2 8s కి 6 లో నుంచి 2 1s ఇస్తే సరిపోతుంది కదా. అవునండి, అలా చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు బిగ్ నెంబర్ ని స్ప్లిట్ చేయకూడదు, స్మాల్ నెంబర్ ని స్ప్లిట్ చేయాలి. ఓకే అండి. సో 4 ఉంటుంది అక్కడ. అవునండి. సో ఇప్పుడు మన దగ్గర 5 and 4 ఉన్నాయి, అవి తీసేయచ్చు ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ 2 8s ఉన్నాయి, 2 7s ఉన్నాయి, 2 3s ఉన్నాయి. సో 3 and 3 6 చేసేయచ్చు, ఈ రెండు కట్ చేసేసి 6 రాసుకోవచ్చు. 8 and 8, ఓకే. 7 నుంచి ఒక 8, ఒకే 7 నుంచి 2 8s కి 1 ఇచ్చేస్తే ఆ 7 లో మిగిలేదు ఇంకా 5. సో ఇంకా ఒక 7, ఒక 6, ఒక 5 ఉంటుంది. 5 నుంచి 3 ఇచ్చేస్తే 6 కి అది 9 అయిపోతుంది. నెక్స్ట్ 5 నుంచి 3 ఇచ్చేసి ఇంకా 2 ఉంటుంది, ఆ 2 7 కి ఇచ్చేస్తే అది కూడా 9 అయిపోతుంది. సో టోటల్ ఇంకా 9 వస్తుంది ఆన్సర్, ఎందుకంటే ఇంకే నెంబర్ మిగిలేదు. ఓకే, ఇప్పుడు నీ ఆన్సర్ పార్ట్ చూసుకో.
9 ఉందేమో. ఓకే అండి. సో 8 + 1 ఇక్కడ చేసేస్తే నేను 9 తీసేయగలను. ఒక 9 ఇంకా 5 + 5లో 5 + 4 తీసేస్తే ఇంకా 1 వస్తుంది నాకు ఆన్సర్, 9 కాదు. అది ఫస్ట్ ఆన్సర్ 5, 5, 8, 1కి. నెక్స్ట్ 5, 4, 8, 1లో 8, 1 ఒకటి 9, 5, 4 ఒకటి 9. అది మొత్తం ఇంకేది మిగిలేదు కాబట్టి 9 ఆన్సర్ వస్తుంది. అది కరెక్ట్ వన్. 5, 4, 8, 1 5481. ఓకే రోహిత్ నీ ఆన్సర్ గురువుగారు నాకు కూడా సేమ్ వచ్చింది. 5481 వచ్చిందా? అవును గురువుగారు 5481. ఓకే 5481 రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ సమ్ రోహిత్ చెప్పాలి, నోట్ చేసుకొని నువ్వు చదువుతూ చెయ్యి. Yes, sir. ఈలోపు సాహిత్యం నువ్వు సైలెంట్ గా చేసుకో. సెకండ్ వన్ 7 plus 9 bar 6, 6 plus 2 8, 8 plus 6 bar 4, 4 plus 8 bar 2, 2 plus 9 bar 1, 1 plus 8 bar 1 plus 8 9, 9 plus 4 bar 3, 3 plus 2 5, 5 in the units place, 1 2 3 4 5, 5 55. 3 7 bar 0 0 0 8 8 8 4 bar 2 2 7 2 7 9 9 3 bar 2 2 2 7 9 9 5 bar 4 4 7 bar 1 1 in the units place, 1 2 3 4 5 5 51. 6 plus 3 9, 9 plus 5 bar 4, 4 plus 9 bar 3, 3 plus 4, 3 plus 4 7, 7 plus 6 bar 3, 3 plus 5, 3 plus 5 8, 8 plus 9 bar 7, 7 bar 7, 7 plus 3 bar 0, 0 in the units place, 1 2 3 4 5 5 50 51 and 55. 5 and 1 plus 5 6, 0 plus 5 5 and 5 5 5 6 5 5565. లాస్ట్ కాలం టోటల్ 50 నా? అవును గురుగారు 50 వచ్చింది. గురుగారు నాకు డిఫరెంట్ వన్ వచ్చిందండి. నాకు 4 4 వచ్చింది లాస్ట్ కాలం కి. ఓకే అందుకనే మళ్ళీ చెక్ చేయండి, ఆన్సర్ ఏది రైట్ అవుతుందో తెలుస్తుంది. సరే గురుగారు ఒక్కసారి 9 తీసేయచ్చు, 7 plus 2 9 తీసేయచ్చు. గురుగారు నేను మర్చిపోయాను, కాలం వైస్ చేయాలా రో వైస్ చేయాలా? ఇది ఏంటి? రో వైజ్ గా చేయాలి. ఫస్ట్ లో 3 వస్తుంది అవునా? అవును గురుగారు. నెక్స్ట్ రో ఫస్ట్ రో 3, నెక్స్ట్ రో 9 తీసేయచ్చు, 5 4 1 వస్తుంది గురుగారు. 0 వస్తుంది, 1 ఎలా వస్తుంది? 0 వస్తుంది. 7 8లో 1 తీసుకోవాలి, 7 ఉంటుంది. 1 మిగిలిన 2 ఉంటుంది గురుగారు. ఓకే అండ్ నెక్స్ట్ 9 తీసేయచ్చు, 6 3 9 కాబట్టి 0. ఇక్కడ 1 వస్తుంది గురువు గారు. 7 4 9 తీసేయచ్చు, 6 4 1 వస్తుంది గురువు గారు. ఓకే నెక్స్ట్ 2 8 5 2
2లో 1 తీసుకోవచ్చు. 8 5లో 1 తీసుకోవచ్చు. సార్ గురుగారు 6 మిగులుతుంది. ఓకే 9 కొట్టేయాలి. 1 మిగులుద్ది గురుగారు. 1 మిగులుద్దాం. ఓకే 1 మిగులుద్ది గురుగారు. 7 3 7లో 2 తీసుకోవాలి. 6లో 3 తీసుకోవాలి. 6 3 9 క్యాన్సిల్ అయిపోద్ది అవుతుంది. గురుగారు. 6 3 9 అయిపోద్ది. ఓకే 7 మిగులుతుంది. 7 పెట్టుకోవాలి. ఓకే అండ్ దీంట్లో తీయాల్సినవి ఉన్నాయి. 6 3 కొట్టేయచ్చు, 7 2 కొట్టేయచ్చు. అవును గురుగారు. 6 3 కొట్టేయచ్చు, 7 2 కొట్టేయచ్చు. 1 1 1 3 ఉన్నది గురుగారు మన దగ్గర ఇప్పుడు. ఇప్పుడు మీ ఆన్సర్లో చూసుకోండి, 3 వస్తే మీకు ఓట్ చేస్తే వాళ్ళది రైట్ అవుతుంది. 5 5 6 5. గురుగారు యాక్చువల్గా నాదే తప్పైంది, ఎందుకంటే నాకు 3 వచ్చింది ప్లస్ నాకు మొత్తం అంతా చేసేటప్పుడు 6 మిగిలింది. నాకు మళ్ళీ చేశాను, ఇది ఇప్పుడు నాకు 50 వచ్చింది. నేను ఎక్కడ తప్పు చేశానంటే 6 + 5 యాడ్ చేయకుండా 6 9 డైరెక్ట్ 9 తీసుకెళ్ళిపోయాను. ఓకే అక్కడ నాకు పోయింది. సో ఇదే కరెక్ట్ వన్. 5 సార్ 3 6లో 2 కావాలి. 5లో 4 కావాలి. ఇక్కడ 1 మిగులుతుంది. 6 5లో 6కి 3 కావాలి. 2 మిగులుతుంది. గురుగారు నాది కరెక్ట్ గురుగారు. 5565. ఎస్ గురుగారు అదే కరెక్ట్. ఓకే రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ సమ్ సాహితీ చెప్పాలి. చెప్తాను గురుగారు. ఇలా ప్రోహిత్ నువ్వు కూడా ఫాస్ట్ గా చేసుకో, చెక్ చేసుకొని రెడీగా ఉండు. గురుగారు ఒక్క నిమిషం అండి, సమనప్పుడు నోటం చేసుకో. +4 bar 0, 0 + 8 8, 8 + 3 bar 1, 1 + 5 6, 6 + 6 bar 2, 2 + 1 3, 3 + 7 bar 0, 0 + 6 6, 6 in units place and 4 46. 5 + 6 is bar 1, 1 + 6 5 + 6 is bar 1, 1 + 6 is 7, 7 + 9 is bar 6, 6 + 4 is bar 0, 0 + 2 is 2, 2 + 8 is bar 0, 0 + 2 is 2, 2 + 5 is 7, 7 in units place and 1 2 3 4 4 bars. 47. 2 + 5 is 2 + 5 is 7, 7 + 7 is bar 4, 4 + 2 is 6, 6 + 9 is bar 5, 5 + 7 is bar 2, 2 + 3 is 5, 5 + 4 is 9, 9 + 9 is bar 8, 8 in units place and 1 2 4 3 4 4 here, 6 in units place, 4 + 7 end number is 1 here. Next we should add 1 to 4 5, 5 + 8 is 5 + 8 end number is 3 here and one more carry to 4, 5316 is the final answer. 5316. ఓకే రోహిత్ సేమ్ ఆన్సరా? గురుగారు ఒకసారి చూస్తున్నాను గురుగారు. సాహితీ చెక్ చేసుకుని తెలుస్తుంది రైట్ ఆర్ రాంగ్ అంటే. ఎస్ అండి. సో 9 పక్కకి తీసేయచ్చు. 5 and 6 లో ఇక్కడ 4 ఇచ్చేస్తే మిగిలేది 2. సో 2 is the answer. నెక్స్ట్ 7 + 2 9 మిగిలేది 4, 8 + 1 9 మిగిలేది 3, 7 + 2 9 మిగిలేది 6,
5 plus 4 9, మిగిలేది కూడా 9, ఇంకా ఉన్నది కూడా 9 కాబట్టి 0. 9 ఆల్రెడీ 9 ఉంది, మిగిలేది 5. 3 plus 2 5. నెక్స్ట్ 8 6 నుంచి 7 8 కి 1 ఇచ్చేస్తే మిగిలేది 5. అండ్ 7 plus 5 is 13. Sorry. 7 plus 5 is 12. So 12. 5 plus 4 is 9. మిగిలేది అసలు 12 ఎలా వస్తుంది? సింగిల్ డిజిట్ కదా రావాల్సింది. అవును గురుగారు, లైక్ ఓకే ఇంకా ఉంది కదా, మర్చిపోయాను. ఓకే 8 కి 1 ఇచ్చేస్తే ఇందు నుంచి 5 అవుతుంది, అది అక్కడతో 9 పోతుంది. నెక్స్ట్ 5 కాకుండా 5 లో నుంచి 2 ఇక్కడికి ఇచ్చేస్తే ఇక్కడ 7 9 అయిపోతుంది, మిగిలేది 3 కాబట్టి 3 మన ఆన్సర్. ఎస్ గురుగారు ఎలా చూసుకున్నా అదే అవుతుంది, లైక్ 1 and 2 ఎలాగో కన్వర్ట్ చేసామనుకో సింగిల్ నెంబర్ లోకి 1 plus 2 చేస్తే 3 అవుతుంది అది. అదే మరి 3 అని రాయాలి, నువ్వు 12 నోట్ చేస్తావు. ఓ సారీ అండి. సింగిల్ డిజిట్ లో మార్చాలి. ఓకే అండి. 5 plus 4 is 9 and మిగిలేది 6 అదే. ఇంకా 6 నుంచి ఒక 3 కాదు, 5 నుంచి ఒక 3 ఇచ్చేస్తే 6 కి మిగిలేది 2. సో 2 plus 2 4. ఇప్పుడు ఇక్కడ ఒక 5 ఉంది, 2 4s ఉన్నాయి. ఒక 5 ఒక 4 కట్ చేస్తే అక్కడతో 9. ఒక 6 ఒక 3 కట్ చేస్తే అక్కడతో 9. మిగిలేది ఇంకో 6 ఇంకో 3 ఉన్నాయి, అవి కూడా కట్ చేసేయచ్చు, 9 పోతుంది. మిగిలేది 4 plus 2, అది ఇంకా 9 అవ్వదు కాబట్టి అది 6 అవుతుంది. నా ఆన్సర్ 6 plus ఇక్కడ 5 plus 3 plus 1 నేను తీసుకుంటే అక్కడ మిగిలేది ఒకటే 6 కరెక్ట్ కాబట్టి నా ఆన్సర్ కరెక్ట్. ఓకే రోహిత్ కరెక్టేనా? గురుగారు చెకింగ్ లాస్ట్ పాయింట్. ఓకే, నీ ఆన్సర్ ఏంటో చెప్పు ఒకసారి. గురుగారు నా ఆన్సర్ కూడా సేమే. ఓకే, సేమ్ అయితే రైట్ ఆన్సర్. ఓకే, గో టు ద నెక్స్ట్ సమ్. ఓకే గురుగారు. ఇప్పుడు nine 8 bar 7 7 5 bar 2 2 6 8 8 9 bar 7 7 2 9 9 6 bar 5 5 8 bar 3 3 4 3 4 7 7 1 2 3 4 5 5 57 9 5 6 7 6 7 bar 3 3 2 5 5 3 8 8 5 bar 3 3 3 6 6 7 6 7 bar 3 3 5 3 5 8 8 9 8 9 bar 7 7 1 2 3 4 4 6 3 6 9 9 9 8 bar 7 7 7 7 7 7 7 bar 4 4 3 7 7 8 bar 5 5 4 9 9 6 bar 5 5 2 7 7 and 1 2 3 4 4 7
7 7 5 2 1 carry 7 4 7 4 plus 1 5 2 and 1 again carry 5 5 2 2 7 గురుగారు నా ఆన్సర్ 5227 5227 వచ్చింది. చెక్కింగ్ 9 తీసేయచ్చు 6 అవుతుంది. 6 అండ్ 1 మిగులుతుంది. 8లో 1 తీసుకుంటే 9, 6లో 3 తీసుకుంటే 9, సో 1 మిగులుతుంది 6. సాహితి నీ ఆన్సర్ ఎంత? ఇదా అండి గురుగారు? నాకు 5225 వచ్చిందండి. చెక్ చేస్తున్నావు మరి? అవునండి. ఓకే ఓకే చెయ్యి. 6 4లో 1 1 అండ్ 1 7 1 యాడ్ చేస్తే 8 అవుతుంది. అవుతుంది కాబట్టి 8. 8 1 మిగులుతుంది. 1 3 యాడ్ చేస్తే 4. ఓకే అండ్ 9 తీసేయచ్చు. 5 3 8 సో 8 అండ్ 9 6 3 9 అవుతుంది. తీసేయచ్చు. మిగిలింది 7 7 రాసుకోవాలి. 8 5 8 1 9 అవుతుంది. 5 1 6 అవుతుంది. 6 రాయాలి. 6 8 8 1 8 7 2 అండ్ మిగిలింది 4 మిగిలింది 3 9 తీసేయచ్చు. 6 9 0 దీంట్లో తీయచ్చు. 8 1 9 and 6 and 3 cut. ఇక్కడ 3 మిగులుతుంది. 8 4 కట్ చేసేయచ్చు. 3 మిగులుతుంది. 6 3 కట్ అండ్ 7 మిగిలింది. సెవెన్ 5లో 3 తీసేయచ్చు. 7 5 చేస్తే 5 ఎందుకు కదిలియటం? 7 2 కొట్టేయచ్చు కదా. గురుగారు 7 2 క్యాన్సిల్ చేయొచ్చు కదా, 9 అవుతుంది కదా. 7 2 9 అయ్యింది. 5 గురుగారు నాది కరెక్టే గురుగారు. 5 2 2 7 కరెక్టే. సాహితి నీ చెకింగ్ అయిపోయిందా? అయిపోయిందండి. రైట్ వచ్చింది ఆన్సర్. తంది రైట్ వచ్చిందండి. ఏంటమ్మా? అది రైట్ వచ్చిందండి. 5227 కరెక్ట్ వన్. Yes, 5227 is the right answer. Okay, next one. ఓకే అండి, నేను నోట్ డౌన్ చేసుకుంటాను. ఫినిషింగ్ గురుగారు.
Yes, Gurugaru. 6 plus 2, 8. 8 plus 8 is bar 6. 6 plus 7 is bar 3. 3 plus 4 is 7. 7 plus 9 is bar 6. 6 plus 2 is 8. 8 plus 5 is bar 3. 3 plus 3 is 6. So 6 in the units place and 4 bars. Next, 3 plus 2 is 5. 5 plus 9 is bar 4. 4 plus 9 is bar 3. 3 plus 6 is 9. 9 plus 5 is bar. 9 plus 5 is bar 4. 4 plus 8 is bar 2. 2 plus 4 is 6. 6 plus 9 is bar 5. 515. Next one is 9 plus 6 is bar 5. 5 plus 4 is 9. 9 plus 8 is bar 7. 7 plus 3 is bar 0. 0 plus 4 is 4. 4 plus 5 is 9. 9 plus 6 is bar 5. 5 plus 9 is bar 4. 4 in units place and yep. So 6 and 9 and 9 and 5. 5, 9. సార్ చెక్ చేస్తా. 9 తీసేచ్చు, 9 తీసేచ్చు, మిగిలింది 3. నెక్స్ట్ 6 4 5 అంటే 5 4 తీసేస్తే మిగిలింది 6. 2 నుంచి 1 చేస్తే తనకి మిగిలేదు అప్పుడు మిగిలేదు 6. మళ్ళీ 5 4 ఉన్నాయి, ఇంకొక 4 మిగిలిపోతుంది. 6 3 4. నెక్స్ట్ 9 6 మిగిలిపోతుంది. రోహిత్ నువ్వు చేసావా నీ ఆన్సర్ అంతా? సార్ ఇంకా అవ్వలేదు సార్, నేను నెమ్మదిగా చేస్తున్నాను. ఓకే ఓకే. 9 8 4 నాది 3. నెక్స్ట్ 6 2 ఇక్కడ ఇంకో 1 చేస్తే మిగిలేదు 1. 9 3 6 ఇక్కడ 0. ఇప్పుడు 6 2 తీసేచ్చు, 6 2 తీసేచ్చు, 4 1 తీసేచ్చు, మిగిలేదు 6. నెక్స్ట్ 5 6 చేస్తే ఇప్పుడు 5 4 చేస్తే 4 చేస్తున్నాను. గురువు గారు నాకు కంప్లీట్లీ వ్యతిరేకమైన ఒక్క నెంబర్ కూడా సేమ్ లేదు. ఏం లేదంటే నువ్వు కాన్సంట్రేషన్ పెట్టలేదు. సార్ గురుగారు నాకైతే 6016 వచ్చింది గురుగారు. 6016 రాంగ్ ఆన్సర్. గురుగా గాని 5996 కరెక్టేనా? రైట్ ఆన్సర్. ఓకే అండి, అయితే నేను చెకింగ్ రాంగ్ చేశాను. చెకింగ్ 2 వస్తుంది, నీకు రావాల్సింది కూడా 2నే. అవునండి, నాకు ఇక్కడ 2 వచ్చింది, చెకింగ్ లో నాకు 6 వచ్చింది. చెకింగ్ లో 2 వస్తుంది. 9 9 క్యాన్సిల్ అయింది, 5 6 ఉంది. 6 కి 3 ఇస్తే 5 లో రిమైనింగ్ 2నే కదా ఉండేది. అది కాదండి, లైక్ నేను ఇక్కడ తప్పు చేస్తాను, ఇక్కడ మళ్ళీ చేస్తాను నేను. సో 9 9 3 లో 2 9 తీసేస్తే మిగిలేదు 3. నెక్స్ట్ ఏమో 6 4 5 లో 5 4 6 మిగులుతుంది కదా. సో నెక్స్ట్ ఏమో 8 కి 1 చేస్తే మళ్ళీ మిగిలేదు. ఇంకొక నిమిషం చూడు, ఆ 6 ను పైన 3 అక్కడే కొట్టేసేయచ్చు. ఓకే, అప్పుడు 2 zeros అయిపోతాయి కదా. సో zeros అయిపోయాయి అవి. సో అక్కడ ఆ 2 వదిలేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకో 6 వస్తుంది మనకి. నెక్స్ట్ మళ్ళీ 5 4 చేస్తే ఇంకో 4 వస్తుంది. 4 రాదు, అక్కడ 0 వస్తుంది. అది కాదు కదా గురుగారు, లైక్ అక్కడ 1 5 4 ఇంకో 4 మిగిలింది కదా. 5 4 9 కదా, అది 4 5 9 కదా. ఓకే సారీ అండి, నేను సరిగ్గా నోట్ చేసుకోండి. ఓకే 4 5 9 కదా, అది నాకు నేను 9 కొంచెం గ్యాప్ వదిలేసాను, అందుకని నాకు అది అర్థం కాదండి. ఓకే రోహిత్, నెక్స్ట్ సమ్ నోట్ చేసుకుని నువ్వు ఫాస్ట్ చెప్పాలి. ఓకే అండి గురుగారు, ఇక్కడ ఒకసారి చూస్తాను. ఇక్కడ 4 5 మళ్ళీ 0 వస్తుంది. నెక్స్ట్ 6 3 మిగిలేది 4. 6 4 వస్తాయి. నెక్స్ట్ 9 ఆల్రెడీ ఉంది, 7 నుంచి ఒకటి ఇచ్చేస్తే 6. నెక్స్ట్ 9 ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఇచ్చేస్తే 3. నెక్స్ట్ 6 2 ఇంకా ఇది నుంచి 1 ఇస్తే 1. 9 3 6 6 కి 3 ఇచ్చేస్తే మొత్తం 0 వస్తుంది. 6 and 3
నెక్స్ట్ అది ఇచ్చేసాక 6 1 7 నుంచి ఇక్కడ 2 తీసుకోండి, మిగిలేదు 2 ఆన్సర్ వచ్చిందండి గురుగారు. ఇప్పుడు కరెక్ట్ వన్స్ 599. ఓకే, నెక్స్ట్ సమ్ చేయండి. గురుగారు చెప్పనా? చెప్పండి. ఎస్ గురుగారు. Nine plus 2 bar 1, 1 plus 5 6, 6 plus 9 bar 5, 5 plus 4 9, 9 plus 6 bar 5, 5 plus 2, 5 plus 2 7, 7 plus 1 8, 8 plus 7 bar 5, 5 in the units place and 4 bars, 4 and 8 4 bar 2, 2 3 5, 5 9 5 2 5 2 7 7 5 bar 2, 2 8 bar 0 0 3 3 3 2 5 5 6 bar 1 1 at the units place 1 2 3 4 4 and 4 9 bar 3 3 2 5 5 5 9 bar 4 4 7 4 7 bar 1 bar 1 1 9 bar 0 0 6 6 6 4 bar 0 0 3 3 3 the units place and 1 2 3 4 5 5 and it is 53 41 and 45 5 4 1 5 4 3 7 and 5. గురుగారు నాకు వచ్చింది ఏంటంటే 5755. ఒకసారి గురుగారు చెక్ చేస్తున్నాను. ఓకే, Sahiti, you got same answer? No, Gurugar, I got different answer. I got 100 place 1 digit extra. Like 1 digit more than that, 100 place. Okay.
గురుగారు నాకు కూడా యాక్చువల్ గా వచ్చింది 5755. నేను 4 and 3 ని 8 కింద యాడ్ చేశాను అక్కడ. గురుగారు నాకు కరెక్టే. గురుగారు నాకు కరెక్టే. Yes, 5755 కరెక్ట్. రైట్ ఆన్సర్. అవునండి 5755 నాకు కూడా వచ్చింది. నాకు 53, 41, 45 వచ్చేస్తే దాన్ని కరెక్ట్ గా చేయలేదు నేను స్లాషెస్ లో చేస్తున్నప్పుడు. 4 + 3 8 చేసేస్తాను నేను అక్కడ. ఓకే ఓకే, ఈ 2 సమ్స్ నోట్ చేసుకోండి. ఈ రోజు క్లాస్ క్లోజ్ అవుతుంది, కొంచెం ఎర్లీగా చేయమన్నారు, వేరే ప్రోగ్రామ్ ఉందట. ఈ 2 సమ్స్ మీరు నోట్ చేసుకొని చేసేయండి. ఇప్పుడే చేసేయాలి గురుగారు? మీరు నోట్ చేసుకొని తర్వాత చేయండి. నెక్స్ట్ క్లాస్ అప్పుడు నేను చెక్ చేస్తాను. నోట్ చేసుకోండి, 2 సమ్స్ నోట్ చేసుకోండి. ఓకే గురు. అంత గ్యాప్ అవసరం లేదు, కొంచెం దగ్గరకు వేసుకోవచ్చు. సాహితి ఓకే అండి. కంటిన్యూ చేయి, మళ్ళీ డిస్టర్బ్ చేయదు. గురుగారు నోట్ చేసుకున్నాం. ఓకే అమ్మా, ఇంకా లీవ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. రాజయ్య రామకృష్ణ. ఓకే, జై శ్రీరామ్. అయిపోయింది గురుగారు. ఓకే, జై శ్రీరామ్. ఓకే, జై శ్రీరామ్. మీరు లీవ్ అవ్వండి అయిపోతే.